హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ అండి, ఇంకా మంచు కూడా వదలలేదనమాట, బాగా పట్టింది. ఇక మార్నింగే మా అత్తగారు అయితే లేచేసి అరుగైతే కడుగుతూ ఉన్నారనమాట. నేనైతే బయట వాకిలి అది ఊడ్చేసేసి ఇంకా కళ్ళపు అయితే చిమ్మేశాను. ఇంకా బట్టలు అయితే తడిపి పెడుతున్నా అండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక నా డైలీ రొటీన్ అయితే ఎలాగ ఉంటుందండి, మా ఊరు వచ్చినప్పుడు నా రొటీన్ అంటే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మీతో. మార్నింగ్ అయితే నేను వాకిలి అయితే చిమ్మేసాను కదండి, ఇంకా కడిగేసేసేసి ఇంకా బట్టలు అయితే ఇక తడిపి పెడుతున్నాను అండి సర్పులో అయితే వేసేసి. ఇంకా చాకలమ్మాయి అయితే ఉందండి, ఇక తను వచ్చేవాటికి 10-10:30 అట్లా అవుతుంది. అప్పుడు దాకా ఎందుకులే ఉంచడం అని చెప్పేసి మేము వెళ్ళినప్పుడు మటుకి మా బట్టల వరకు మేమైతే ఉతికేసుకుంటాం అనమాట. ఇంకా తను వచ్చాక మా అత్తగారు బట్టలు అయితే ఉంటాయి కదా, మా మామగారి, ఇంకా వాళ్ళైతే ఉతికి వెళ్ళిద్ది అనమాట. ఇక ఇంటి దగ్గర అయితే ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఉంటుంది కదా, ఇట్టా మా ఊరు వచ్చినప్పుడు నేనైతే ఇలా అయితే బట్టలు వాష్ చేసుకుంటా అండి. ఇక్కడ వచ్చి బట్టలు ఉతికే బండ చాలా పెద్దదండి. మనము దుప్పట్లు ఏంటి, బొంతలు ఏంటి, చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉతుక్కోవచ్చు. మురికి కూడా చాలా తొందరగా పోయిద్ది. ఇక మా ఊరు వచ్చినప్పుడు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. ఇక మార్నింగ్ అయితే ఇలానే ఉంటుంది, కానీ చలి అయితే మటుకి బాగానే ఉందండి. అంటే నైట్ అట్లా అనిపించట్లేదు, కానీ మార్నింగ్కి ఇంకా మంచు పట్టేసింది అనమాట. మంచుకు బాగా పట్టింది మంచు అయితే. ఇంకా బట్టలు అయితే జాడిచ్చేసి ఆరేసానండి. తర్వాత వచ్చేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇంకా వాకిలి కదా, కొంచెం తడి అది పోయి చక్కగా బాగుంది ఆరి, ఇక అందుకని చెప్పేసి ముగ్గు అయితే వేసేస్తున్నాను. నందిశ్రీ గారు వాళ్ళు ఉండేవాళ్ళు కదండి, తనైతే వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, ఇంకా వాళ్ళైతే అక్కడికి షిఫ్ట్ అయిపోయారనమాట. ఇక అందుకని చెప్పేసి ముగ్గులు అయితే నేనే వేశాను. ఇక ఇట్లా ముగ్గు అయితే వేసేసి స్నానం అయితే చేసిన తర్వాత ఇక వంట అయితే బిగించేస్తున్నా అండి. ఇంకా ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉంది. ఇక ఫ్రిడ్జ్ అయితే తీసుకొచ్చామండి మా అత్తగారు వాళ్ళకైతే, చూడండి పక్కన కనబడుతుంది కదా, ఆ ఫ్రిడ్జ్ అయితే మాదే అండి, తీసుకొచ్చాము. ఇక వంటగదిలో అయితే అలా పెట్టామండి. ఇక ఫ్రిడ్జ్ తెచ్చాం కాబట్టి ఇక ఇడ్లీ పిండి కూడా ఉంది, తీసుకొచ్చాము. ఇడ్లీ పిండి కూడా ఊరు నుంచి మేము వచ్చేటప్పుడే. ఇంకా దాంట్లో కొంచెం మైదా పిండి కలిపితే బాగుంటుందని చెప్పేసి పునుగులకు అని చెప్పేసి నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే కోసి పిండిలో అయితే వేసాను. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నా అండి, సాల్ట్ తగ్గింది. ఇక అందుకని చెప్పేసి సాల్ట్ వేస్తున్నాను. పండుకి ఇడ్లీ అయితే వేస్తా అంటే పండు ఇడ్లీ వద్దు, నాకు పునుగులు కావాలి అని అన్నాడు. ఇక సర్లే అని చెప్పేసి వాడి కోసం అని చెప్పేసి ఇక అందరికీ తింటారు కదా అందరూ అని చెప్పేసి పునుగులు అయితే వేస్తున్నాను. ఇక మా అత్తగారు అయితే మైదా పిండి జల్లిచ్చి ఇచ్చారనమాట. మైదా పిండి అయితే అసలు నమ్మకూడదండి. ఇంకా మైదా పిండిలో ఎంత లేదన్నా ఏదో ఒకటి ఉంటాయి కాబట్టి ఇక నేను జల్లిచ్చి ఇవ్వమన్నాను అనమాట, జల్లిచ్చారు. ఇక పిండి అయితే కలిపేసి బండి పెట్టేసి ఆయిల్ అయితే పోసానండి. ఆయిల్ హీట్ ఎక్కింది లేదు అని చెప్పేసి కొంచెం అయితే వేసాను అనమాట. ఆయిల్ కాగుతున్నట్టే అనిపించింది. ఇక ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇక నేనైతే పునుగులు అయితే వేసేస్తున్నాను. ఇక పెద్ద పునుగులు అయితే వేద్దామంటే పండు చిన్న చిన్నగానే కావాలన్నాడు. ఇక అందుకని చెప్పేసి చిన్న చిన్నవి వేస్తున్నా అండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసాం కాబట్టి మంచి టేస్ట్గా అయితే ఉంటాయి. ఇక పునుగులు అయితే వేసాను కదా, వేగుతున్నాయి. పండు అయితే టిఫిన్కి అయితే వచ్చేసాడు, అవిందా అంటా ఉన్నాడు అనమాట పక్కన నుంచి. ఇంకా వాడి స్నానం కూడా అయిపోయింది, టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి కూర్చున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ డాడీ పండు ఇంకా వాళ్ళ తాత కూడా వచ్చేసారు. ఇక టిఫిన్ అయితే వేసేసానండి. ఇట్లా పునుగులు అయితే వేస్తున్నాను అనమాట. ఇక వేసినట్టుగా వేడివేడిగా అయితే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఒక్కొక్కరికి. చట్నీ అయితే నేను కొబ్బరి చింతకాయ పచ్చడి అయితే చేసా కదండి, అదైతే వేసుకున్నారు. కొంచెం కారపొడి కూడా వేసి ఇచ్చేసాను అనమాట. పండు అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నాడు. ఇక కొబ్బరి చట్నీ అయినా పల్లి చట్నీ అయినా ఈ పునుగులకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా టమాటా చట్నీ కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది పునుగులకి టమాటా చట్నీ కూడా. ఇక మార్నింగ్ వచ్చేసి టిఫిన్ సెక్షన్ అయితే అయిపోవచ్చిందండి. టిఫిన్ వచ్చేసి పునుగులు అయితే వేసేసాను. ఇక టీ అయితే పెట్టేసేసాను. ఇక ఈ రూమ్స్లో అయితే నందిశ్రీ గారు ఉండేవాళ్ళు కదండి, వాళ్ళైతే ఖాళీ చేశారు. ఇట్లా అయితే ఉంది. ఇంకా రూమ్స్కి అయితే పెయింటింగ్ అయితే వేయాలండి.
ఇదిగోండి ఇట్లా అయితే ప్లాస్టిక్ అయితే చేయించారు. గోడ అయితే అట్లా పొక్కిపోయినట్టు వచ్చేసింది. ఇంకా దాన్ని అయితే పగల కొట్టేసి ప్లాస్టిక్ అంతవరకు కూడా పొక్కినంత వరకు కూడా పగల కొట్టేసి ఇలా ప్లాస్టింగ్ అయితే చేయించారనమాట. ఇట్లా ప్లాస్టింగ్ చేయించిన తర్వాత ఇట్లా మామూలుగా 4 పక్కల కూడా గదికి 4 పక్కల కూడా ఇలా పొక్కిపోతే ఇలా ప్లాస్టింగ్ అయితే చేయించారు. అంటే పాతది తీసేసి కొత్తగా ప్లాస్టింగ్ అయితే చేయించారనమాట. ఇంక ఇదంతా పేపర్ అయితే కొట్టించారు. పెయింట్ అయితే వేయటానికి రూమ్కి ఇంకా పేపర్ అయితే కొట్టేసేసి నీళ్ళు పెట్టి వాష్ చేసారనమాట, కడిగేశారు. ఇప్పుడు వచ్చేసి ఆరిన తర్వాత గోడలు కడిగారు కదా, ఆరిన తర్వాత ఇంకా వైట్ కలర్ అయితే వేస్తున్నారండి. వైట్ కలర్ వచ్చేసి స్లాబ్ వరకే వేస్తున్నారు, మిగతాది వేరే కలర్ అయితే వేస్తారంట. ఇంకా టిఫిన్ చేశాక పండు క్యారెట్ అయితే కట్ చేస్తున్నాడండి. ఇంకా వాళ్ళ మా అమ్మ వచ్చేసి గిన్నెలు అయితే కడిగిస్తున్నారు. నేను వచ్చేసి వంట అయితే చేస్తున్నాను. ఈరోజు వంట వచ్చేసి సాంబారు ఇంకా గోచిక్కుడుకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాము. ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెడతా అన్నారు. అంటే కట్టెల పొయ్యి మీద పెట్టి వండుతా అని చెప్పారనమాట. ఇక అందుకని చెప్పేసి నేనైతే పప్పుచారు పెడుతున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది. ఇక మిరపాలండి, ఇంకా వెజిటబుల్స్ కొన్ని అంటే ములక్కాయ, ఇంకా బెండకాయలు, టమాటాలు, ఇంకా సొరకాయ ముక్కలు అవి అయితే నేను విడిగా ఉడకపెట్టానండి. కొంచెం చింతపండు పులుసులు అయితే ఉడకపెట్టామంటే బాగుంటుంది. ఇంకా అలా అయితే ఒక పొయ్యి మీద అయితే ఉడుకుతున్నాయి. ఇక్కడ వచ్చేసి పప్పు అయితే మెదుపుతున్నాను. పప్పు అయితే బాగా ఉడికిందండి. ఇంకా కొంచెం వాటర్ వేసేసి కలిపేసి మనము వెజిటబుల్స్ పులుసులో అయితే వేయటమేను. సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. రెండు పొంగులు రానిచ్చిన తర్వాత తాలింపు అయితే వేస్తాను. చాలా సింపుల్గా మంచి టేస్ట్గా అయితే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి పులుసు అయితే ఉడికింది కదండి, దీంట్లోకి వచ్చేసి మెదిపి పెట్టుకుని పప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా పప్పు వేసుకున్న తర్వాత 2 పొంగులు అయితే రానియాలి. సాంబార్కి అయితే కొంచెం సాంబార్ పొడి కూడా వేయాలండి. ఇంకా 2 పొంగులు వచ్చిన తర్వాత తాలింపు వేసేసుకోవాలి. చారు అయితే తాలింపు అయితే వేసాను. ఇప్పుడు గోచిక్కుడుకాయలు అయితే కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ అయితే రానిచ్చేసి తాలింపు అయితే వేసాను. కర్రీ అయితే అవుతుంది. ఇక కట్టెల పొయ్యి మీద అయితే మా అత్తగారు అయితే రైస్ అయితే పెట్టారనమాట. ఇంకా పొయ్యి మీద వండుతున్నారు. ఇక నందీశ్రీ గారు కూడా వచ్చారండి. మేము వచ్చామని చెప్పేసి వచ్చారు. వాళ్ళైతే కొత్త ఇల్లు కొనుక్కొని వెళ్ళారు కదా, ఇంక ఇప్పుడు మేము వచ్చామని చెప్పేసి వచ్చారనమాట. పండు అయితే తనతో అయితే హ్యాపీగా మాట్లాడుతున్నాడు. అలవాటు అయిపోయారండి. అదివరకు మా ఇంట్లో ఉన్నప్పుడైతే. ఇప్పుడైతే ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయారు కదా, కొంచెం మాకు ఇప్పుడు వాళ్ళు లేకపోయేపటికి కొంచెం లేని ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇక వచ్చారు. ఫంక్షన్ అయితే ఉందంటండి. ఆ ఎదురు బిల్డింగ్ కనపడుతుంది కదా, వాళ్ళదైతే పెళ్ళి వాళ్ళ ఇంట్లో ఈరోజు నైటు. ఇంకా కనకాంబరాలు అయితే కోస్తున్నాము. ఇంకా పెళ్ళికి అయితే పెట్టుకెళ్తారు కదా అని చెప్పేసి కనకాంబరాలు అయితే కోద్దామని కోస్తున్నాం అనమాట నందీశ్రీ గారు నేను. ఇక మా దొడ్లో వచ్చేసి కనకాంబరాలు అయితే చాలా పోస్తాయండి. ఇంకా చాలా అంటే చాలా పోస్తాయి. ఇంకెవరో ఒకళ్ళు కోసుకెళ్తూనే ఉంటారు. ఏదన్నా ఫంక్షన్ ఉన్నా మామూలుగా పట్టుకెళ్తారనమాట పువ్వులు అయితే కోసుకొని. ఇంకా నందీశ్రీ గారు వచ్చారు కదా, మాల అయితే కడుతున్నాము ఇద్దరం కలిసి. ఈ కనకాంబరం మాల అనేది ఒకళ్ళు అందిస్తే ఇంకోళ్ళు కడితే తొందరగా అయిపోతుంది. ఒకళ్ళే కట్టాలన్నా కొంచెం టైం అయితే పట్టిద్ది కదా. ఇక అందుకని చెప్పేసి నేనైతే అందిస్తుంటే నందీశ్రీ గారు అయితే పువ్వుల మాల అయితే కడుతున్నారు. ఇక మొత్తానికి కనకాంబరాలు కడితే ఒక మూర అయితే అయినాయండి, దండ అయితే అంటే మాల. ఇక మా అత్తగారు వాళ్ళ ఇంట్లో నా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. కొన్ని వరకు నేను షేర్ చేయగలిగానండి. నేను చిన్నగా తీశాను, అక్కడక్కడ కొన్నేసి క్లిప్లు అయితే నేనైతే ఇలాగైతే ఉంటుంది నా డైలీ రొటీన్ అనేది. ఇదే అండి ఇవాళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోని కనకాంబరాలు అయితే కడుతున్నారు నందీశ్రీ గారు. వీడియో అయితే నచ్చిద్దనే అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి, బాయ్.